అందరికీ నమస్కారం. మనం గత శ్లోకంలో అర్జునుడు తన బంధువుల గురించి బాధపడటం చూశాం. ఈ 34వ శ్లోకంలో అర్జునుడు తన కళ్ళ ముందు యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారిని పేరు పేరున వివరిస్తున్నాడు. అతను శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఇక్కడ యుద్ధ రంగంలో నాకు ఎదురుగా నా గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనవళ్ళు మరియు ఇతర బంధువులందరూ నిలబడి ఉన్నారు. వీరంతా నాతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ శ్లోకం ద్వారా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది, అర్జునుడు ఇక్కడ తన శత్రువులను సైన్యం అని చూడటం లేదు, కేవలం కుటుంబం అని చూస్తున్నాడు. అతనికి ద్రోణాచార్యుల వంటి గురువులు, భీష్ముడు వంటి తాతలు కనిపించగానే అతని మనస్సు కరిగిపోయింది. రెండవది, ఇందులో 3 తరాల వారు ఉన్నారు. అంటే తాతల నుండి మనవళ్ళ వరకు అందరూ ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడటం అర్జునుడిని చాలా బాధపడేలా చేసింది. మూడవది, అర్జునుడికి ఈ బంధువుల మీద ఉన్న అతి ప్రేమ వల్ల అతను యుద్ధం చేయాలనే తన అసలు బాధ్యతను మర్చిపోతున్నాడు. అధర్మాన్ని ఎదిరించడం కంటే తన వారికి నష్టం జరగకూడదనే స్వార్థమే అతనిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చేసే పనులు లేదా తీసుకునే నిర్ణయాలు మనకు ఇష్టమైన వారికి వ్యతిరేకంగా ఉండవచ్చు. అప్పుడు అర్జునుడిలాగే మనం కూడా బంధాలకు, బాధ్యతలకు మధ్య నలిగిపోతాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వ్యక్తిగత బంధాల కంటే ధర్మం మరియు న్యాయం ఎప్పుడూ గొప్ప. మనస్సు అనేది బంధాలకు లొంగిపోయినప్పుడు మనం సరైన దారిని చూడలేం. తన ప్రియమైన వారందరూ ఇలా ఎదురుగా నిలబడటం చూసి అర్జునుడు ఎంతగా కుంగిపోయాడంటే, ఆఖరికి వారు తనను చంపినా సరే తాను మాత్రం వారిని చంపనని మొండిగా చెప్తున్నాడు. 3 లోకాలకు అధిపతిని చేసే రాజ్యం వచ్చినా సరే, తర్వాత 3 లోకాలకు అధిపతిని చేసే రాజ్యం వచ్చినా సరే ఈ హింసకు తాను ఒప్పుకోనని అతను ఎందుకు అంటున్నాడు? అతని మనసులోని ఆ తీవ్రమైన బాధను తెలుసుకోవడానికి మనం తరువాతి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.